న్యూట్రిషనిస్ట్‌గా ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి న్యూట్రిషన్ ఏ విధంగా యూజ్ అవుతుంది? ఫస్ట్ మనం హార్మోనల్ బ్యాలెన్స్‌ని సెటిల్ డౌన్ చేసుకుంటాం. ఎవరైతే ఇన్‌ఫర్టిలిటీ వస్తారో ఇది తెలిసి కూడా ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్‌ని మనం చేంజ్ చేసుకోము. ఇప్పుడు ఫీమేల్స్‌లో ఎక్కువగా ఒక 30 ఏజ్ రాకముందే ఎన్నో సమస్యల్ని మనం ఫీమేల్స్‌లో చూస్తున్నాం. నేను ఐవీఎఫ్‌కి వెళ్ళాను. ఫీమేల్స్ ఎగ్ డొనార్స్‌కి వెళ్ళిపోవాలి. లేదా ఇప్పుడు సరోగసీ అంటున్నారు. మెనీ ఆఫ్ ద వర్కింగ్ వుమెన్ ఆర్ వర్కింగ్ మెన్స్ ఆర్ లాకింగ్ దిస్. మన లైఫ్ స్టైల్స్ మనమే ఖరాబ్ చేసుకోవడం వల్ల వస్తున్నటువంటి సిట్యుయేషన్సా? దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? అరే నాకు పీసీఓడి ఉంది అన్న ఒక చిన్న థింగ్ లాగా చెప్పేస్తున్నారు. బట్ ఈ పీసీఓడి ఏం లీడ్ అవుతుంది అన్నది వాళ్ళకి తెలియట్లేదు. ఒక పెద్ద మెత్త అయిపోయింది. ఏంటి అంటే నాన్ వెజిటేరియన్ అనగానే జస్ట్ నాన్ వెజ్ తీసుకుంటే ప్రోటీన్ వస్తుందంటే కాదు. టెక్నాలజీ ఈజ్ వెరీ గుడ్, ఇట్ విల్ హెల్ప్ యూ, బట్ డోంట్ మిస్లీడ్ దట్. ఇదంతా మనకి ఎవరు నేర్పించారు? ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద జనరేషన్స్. వీ నీడ్ టు డూ దిస్. ఇఫ్ చేయలేదు అంటే క్విట్ ద జాబ్ అంటున్నారు. ఎగ్ క్వాలిటీ అంటే మనకి మెయిన్గా ఎలాంటి టెస్టింగ్ లేదు. మిస్‌క్యారీ అనేది నిజంగా ఆడవాళ్ళలో ఏదైనా చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల వచ్చినటువంటి ఇష్యూస్ అంటారా? మీది మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. ఓల్డెన్ డేస్ లాగా చేసిన ఫిజికల్ యాక్టివిటీ మనం చేయట్లేదు ఇక్కడ. ఫర్టిలిటీ సెంటర్స్ ఆర్ నాట్ మీన్ ఫర్ ద పీసీఓడి పేషెంట్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు ఎ వెరీ స్పెషల్ పాడ్‌కాస్ట్. బేసిక్‌గా న్యూట్రిషన్ అనగానే ఫస్ట్ మనకి చాలా ఇష్యూస్ గుర్తొస్తూ ఉంటాయి. వెయిట్ లాస్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, అలాగే చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు వుమెన్స్‌లో. బట్ న్యూట్రిషన్ ద్వారా చాలా సమస్యల్ని మనం రికవరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ జనరల్‌గా ఏంటంటే న్యూట్రిషనిస్ట్ ఎంతమంది లైఫ్‌లో మనకు కనిపిస్తూ ఉన్నారు. అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి అనే వర్డ్ కూడా అర్థం లేకుండా పోతుంది. సో రైట్ నౌ ఏంటంటే ఇన్‌ఫర్టిలిటీ సంబంధించి కూడా న్యూట్రిషన్ ద్వారా చాలా యూజెస్ ఉన్నాయని మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. స్పెషల్ గెస్ట్ అని చెప్పొచ్చు. ఫైండ్ యువర్ హెల్త్ ఫౌండర్ మౌనిక గారు. అస్సలు లేట్ చేయొద్దు, ఆవిడతో మాట్లాడదాం. న్యూట్రిషన్‌కి సంబంధించి బోలెడన్ని విశేషాలు ఆవిడ మాటల్లో తెలిసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. గుడ్ టు సీ యూ టూ. యాహ్! సో చాలా పాడ్‌కాస్ట్‌లు ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. బట్ హెల్త్‌కి సంబంధించి ఏ పాడ్‌కాస్ట్ వచ్చినా కూడా ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. అండ్ ఈ పాడ్‌కాస్ట్ కూడా చాలా స్పెషల్‌గా అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు కూడా న్యూట్రిషన్‌కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసు ఫీమేల్‌కి సంబంధించి. బట్ న్యూట్రిషన్ అనేది చాలా విషయాల్లో ఉపయోగపడుతుందని చెప్పేసి అంటే బిఫోర్ ఇంటరాక్షన్‌లో తెలుస్తోంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది న్యూట్రిషన్‌గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది న్యూట్రిషన్ బ్యాక్‌గ్రౌండ్ కాదు. ఐయామ్ ఇంటు ద మెడికల్ ఫీల్డ్. డాక్టరేట్ చేశాను. దాని తర్వాత మెల్లిగా ఐ వాస్ ఇంటు ద జాబ్. అక్కడ పేషెంట్స్ ఒక్కొక్క క్వెషన్ అడుగుతున్న కొద్దీ నా వైస్‌గా నాకున్న నాలెడ్జ్ వైస్‌గా నేను కౌన్సిల్ చేసేదాన్ని. బట్ డైట్ చార్ట్స్ అన్నది ఏమవుతుంది అంటే వి యూజ్డ్ టు హావ్ ఎ శాంపుల్ డైట్ చార్ట్స్. దాన్ని మనము ఏదో చేసేసి వాళ్ళకి ఇచ్చేయడమే అక్కడ. కస్టమైజ్డ్ డైట్ చార్ట్స్ అంటే వాళ్ళ అకార్డింగ్ వైస్‌గా కాకుండా ఇక్కడ జస్ట్ శాంపిల్స్ ఉంటాయి. దాన్ని చేంజ్ చేసి వాళ్ళకివ్వాలి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ న్యూట్రిషన్ ఈస్ గోయింగ్ ఔట్ సైడ్. కాకపోతే మనకి ఇది కాదు కావాల్సింది. ఒక బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్‌ని మనం ఫుడ్ త్రూ ఇస్తున్నాము అంటే ఒక మెడికేషన్ పిల్ ఇస్తున్నట్టే అక్కడ. సో ఆ పిల్‌కి ఎంతైతే యూజెస్ ఉంటాయో ఇక్కడ ఒక ఫుడ్ ఇంగ్రీడియెంట్‌కి అంత యూజెస్ ఉంటాయి. దాన్ని న్యూట్రిషన్ అంటున్నాము. కావాల్సిన బాడీకి న్యూట్రియంట్స్ అందడమే ఫుడ్‌తోని మనం ప్రిఫర్ చేస్తున్నాం. ఓకే. అవి ఏమీ తెలియకుండా ఐ జంప్డ్ ఇంటు ద న్యూట్రిషన్. బట్ ఆఫ్టర్ దట్ నాకు నాలెడ్జ్ వచ్చాక ఐ ఆల్రెడీ డన్ మై పీజీ ఇన్ అగైన్ న్యూట్రిషన్. దాని తర్వాత సర్టిఫికేషన్ కోర్సెస్ గైనకాలజీలో మళ్ళీ న్యూట్రిషన్‌లో కూడా స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఎవరు చూడు వెయిట్ లాస్ అని, హార్మోన్స్ అనేసి, న్యూట్రిషన్ చేసేసి ఇవన్నీ ఫార్వర్డ్ తీసుకెళ్తున్నారు. నో, దట్ ఈస్ నాట్ రైట్. దీనికి కూడా స్టడీస్ ఉంటాయి. యూ నీడ్ టు గో ఫర్ ద స్పెషలైజేషన్స్ ఇన్ ద న్యూట్రిషన్ టూ. సర్టిఫికేషన్స్ చెయ్యాలి. సో దాని త్రూ మనకి న్యూట్రిషన్ అన్నది ఏంటి, ఏ కండిషన్‌కి ఏమి ఇవ్వాలి అన్నది ఐడియా వస్తుంది. ఇప్పుడు బిఫోర్ మీరు ఒక పాయింట్ చెప్పారు. న్యూట్రిషన్ అనగానే ఫస్ట్ గైనకాలజిస్ట్‌లో కొంతమంది న్యూట్రిషన్స్ ఉంటారు. పీసీఓడీస్ దగ్గర కొంతమంది న్యూట్రిషన్స్ ఉంటారు. అంటే పర్టిక్యులర్‌గా ఒక సబ్జెక్ట్ సంబంధించి ఎక్కువగా ఇప్పుడు అందరికీ డిమాండ్ ఉండింది యాక్చువల్లీ న్యూట్రిషన్‌కి. బట్ ఫుడ్‌లో ఇచ్చే చేంజెస్ కావచ్చు, బాడీలో వచ్చేటువంటి చేంజెస్‌తో పాటు కూడా కొంత డైట్ ఇస్తారని విన్నాను. బేసిక్‌గా మీరు దాన్ని ఎంతవరకు అగ్రీ చేస్తారు యాస్ ఎ న్యూట్రిషన్‌గా? డైట్ అన్నది కండిషన్ వైజ్‌గా ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే డైట్, కండిషన్ విత్ బాడీ. అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్‌తో పాటు మీ బాడీ అది రిసీవ్ చేసుకుంటుందా? చేసుకోదా? మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు?
దాని వైజ్‌గా కస్టమైజ్‌గా మనము డైట్ అన్నది క్రియేట్ చేయాలి. దాన్నే న్యూట్రిషన్ అంటాం. అంతేగాని పెద్ద పెద్ద డైట్ చార్ట్‌లు ఇచ్చేసి దాన్ని న్యూట్రిషన్ అనలేము. ఓకే. సో, ఇప్పుడు ఫైండ్ యువర్ హెల్త్ రైట్? సో, ఫౌండర్‌గా, మౌనికగా మీ జర్నీ ఆల్‌మోస్ట్ చాలా బావుంది. సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. యాస్ ఎ ఫౌండర్‌గా సే సంథింగ్. సో, ఇక్కడ వుమెన్స్ హెల్త్‌లో మనకి రకరకాల కండిషన్స్ బయటికొస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే బయట చూస్తే ఐవీఎఫ్ సెంటర్‌లని, ఐయూఐ సెంటర్‌లని ఐయామ్ నాట్ జడ్జింగ్ దెమ్. కాకపోతే ఏంటి అంటే లైక్ ఐయామ్ జడ్జింగ్ ద పీపుల్ ఓవర్ హియర్. ఎందుకు వెళ్తున్నారు? వెళ్తే మీ కండిషన్ అదేనా? అదే ట్రీట్‌మెంటా? ఆ ట్రీట్‌మెంట్‌కెళ్తే ముందు మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ బేసిక్ ఐడియా లేకుండా పీపుల్ ఆర్ మూవింగ్ ఆన్. సో, వుమెన్స్ హెల్త్ ఇస్ మై మెయిన్ కాన్సెప్ట్ ఓవరాల్‌గా. అలా అని నేను మెన్స్ పైన కాన్సంట్రేట్ చేయను అని కాదు. ఐ ఆల్సో కన్సల్ట్ బోత్ ఆఫ్ దెమ్. సో, మౌనికాజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఒకవేళ మనందరి లైఫ్‌లో న్యూట్రిషన్ అనేది ఎంత ఇంపార్టెన్స్ కీ రోల్ ప్లే చేస్తుంది? సే సంథింగ్. సో, ఇందాక నేను చెప్పినట్టుగా న్యూట్రిషన్ అంటే మన బాడీకి న్యూట్రియంట్స్ అందించడమే న్యూట్రిషన్ అంటాం. ఇప్పుడు సపోజ్ జంక్ ఫుడ్ రోజు తింటా నేను. ఏమవుతుంది మనకి ఆఫర్‌లుగా డిసీజ్‌లు మన బాడీ ఇచ్చేస్తూ ఉంటది మనకి. ఇప్పుడు అదే మనము ఎవ్రీ డే ఒక డైలీ హాబిట్ పెట్టుకొని అదే హెల్తీగా మనం తిన్నామనుకోండి. ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రీట్ అనట్లేదు నేనిక్కడ. ప్రివెంట్ ఆర్ ఫ్యూచర్ డిసీజెస్ అంటాను. ఫ్యూచర్ కండిషన్స్‌ని మనం ఇప్పటి నుండి కాపాడుకుంటే అది అక్కర్ అవ్వకుండా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద న్యూట్రిషన్ ఇస్. ఈ న్యూట్రిషన్‌తో మనకి ట్రీట్ కూడా చెయ్యొచ్చు. ఎలా అనంటే మన సింప్టమ్స్‌ని రెడ్యూస్ చేసుకుంటూ వాళ్ళ కండిషన్స్‌ని రివర్స్ చేసుకోవచ్చు. లైక్ మేబీ థైరాయిడ్ కానివ్వండి, హై బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, లేదా డయాబెటిక్ కానివ్వండి, రివర్స్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరేషన్ పీపుల్‌కి అసలు న్యూట్రిషన్ మీద నాలెడ్జ్ ఉంది అని మీరు అనుకుంటున్నారా? ఉందండి. ఎలా ఉంది అనంటే పొద్దున్న లేవగానే బ్రేక్‌ఫాస్ట్ మానేసి వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవడము, లేదు అంటే రా సాలడ్స్ తినేయడము, ఇప్పుడేదో ఏబీసీ జ్యూస్ అని ఒకటొచ్చింది. ఏబీసీ జ్యూసెస్ తీసుకోవడము, లేదా మొత్తానికే స్కిప్ చేసేసి వాటర్ డైట్ అని తీసుకోవడము. మీరు చూసుకుంటే రీసెంట్‌గా కేరళలో ఒక అమ్మాయి చనిపోయింది వాటర్ డైట్‌తోని. సో, థిస్ ఈస్ నాట్ ద థింగ్ వి ఆర్ గోయింగ్ టు డూ. ఫ్యాడ్ అండ్ ఫ్యాన్సీ డైట్స్ మనకు అవసరం లేదు. చిన్నప్పటి నుండి మనము ఎలా అయితే తింటున్నామో లైక్ ఇప్పుడు మార్నింగ్ లేస్తాము. బ్రష్ అవర్ టీత్. బాత్. ఇదంతా మనకి ఎవరు నేర్పించారు? ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద జనరేషన్స్ వి నీడ్ టు డూ దిస్. ఇఫ్ చేయలేదు అంటే యూ విల్ ఆర్డర్. మీ స్మెల్ మీకొస్తుంది కాబట్టి మీరు చేస్తారు. బట్ వాట్ అబౌట్ ఇన్‌సైడ్ ఎ బాడీ? నథింగ్ వి నోస్. అది మనం తెలియాలి అనంటే ఫస్ట్ వి నీడ్ టు ఈట్ ద ప్రాపర్ ఫుడ్. సో, ఈ జనరేషన్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు. ఇవన్నీ రా సాలడ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల సర్టెన్ ఎక్స్‌టెంట్ సమ్ పీపుల్‌కి ఓకే. ఇట్ ఈస్ ఫైన్. బట్ ఎవ్రీవన్ కెనాట్ యూజ్ థీస్ డైట్స్. ఫ్యాట్ డైట్స్, ఫ్యాన్సీ డైట్స్ నో అంటాను. మీ పర్సనలైజ్డ్ డైట్ మీరు చేసుకోవాలి. కన్సల్ట్ ఎ న్యూట్రిషనిస్ట్ ఆర్ ఎ డైటీషియన్. గో కన్సల్ట్ దెమ్, గెట్ కౌన్సిల్డ్ అండ్ జస్ట్ గో త్రూ దట్. ఓకే. సో, అసలు మన మన ప్రెజెంట్ లైఫ్‌లో న్యూట్రిషన్ అనే దాన్ని ఎందుకు యాడ్ జేసుకోవాలంటారు? సో, ఇలా అడిగినప్పుడు మనం ఫుడ్ ఎందుకు తింటాము? మీరు చెప్పండి. ఫుడ్ ఎందుకు తింటాం మనము? వి నీడ్ టు లివ్. న్యూట్రిషన్ అంటేనే ఫుడ్. మనం బతకాలి అంటే న్యూట్రిషన్ తీసుకోవాలి. లైక్ న్యూట్రిషన్ అంటే పెద్ద భూతద్దం లాగా చూడొద్దు. మనం తినే ఫుడ్‌నే మనము ఏ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటున్నామో, ఏం ఇంక్లూడ్ చేస్తున్నాము, దాంట్లో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఉన్నాయా, మనం ఏం డెఫిషియంట్ అవుతున్నాము అన్న దాన్ని బట్టి మనం ఫుడ్‌ని గైడ్ చేస్తున్నాము. అంతేకాని ఇక్కడ మనము ఏమి డైట్ చార్ట్స్‌లో ఫ్యాన్సీ ఫుడ్స్ ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ. యూఎస్‌కి వెళ్లి ఇండియన్ ఫుడ్ తినమన్నా అక్కడ పని చేయదు. ఇండియన్‌గా వచ్చి ఇక్కడ ఈ ఫుడ్ ప్రిఫర్ చేసినా పని చెయ్యదు. సో, యువర్ బాడీ అండ్ మై బాడీ ఈస్ డిఫరెంట్. యువర్ కల్చర్ ఈస్ డిఫరెంట్. మై కల్చర్ ఈస్ డిఫరెంట్. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఎవరి చిన్నప్పటి నుండి ఎలా అయితే జనరేషన్స్ నుండి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వస్తున్నాయో కంటిన్యూ విత్ దట్. కాకపోతే అన్‌హెల్తీ ఫుడ్స్ ఉన్న దగ్గర స్వాప్ విత్ ద హెల్తీ ఫుడ్స్ అంటాను. బేసిక్‌గా ఏంటంటే, మనందరికీ తెలుసు హెల్త్ ఇష్యూస్ ఎందుకొస్తున్నాయంటే, మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో మనందరికీ తెలుసు. బట్ వన్ ఫైన్ డే ఏంటంటే, ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవుతున్నారు. అది ఏ ఇష్యూ కావచ్చు. వెయిట్ లాస్ కావచ్చు, పీసీఓడీ కావచ్చు, వాటెవర్ ఎనీ ఇష్యూస్, థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు. ఇప్పుడు ఫీమేల్స్‌లో ఎక్కువగా ఒకప్పుడు ఏంటంటే, ఏజ్ పెరిగిన తర్వాత ఆహారపు అలవాట్లతో సంబంధం లేకుండా మనం ఆరోగ్య సమస్యలు గుర్తించేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా ఒక 30 ఏజ్ రాకముందే ఎన్నో సమస్యల్ని మనం ఫీమేల్స్‌లో చూస్తున్నాం. లైక్ మనకి మన డైలీ రొటీన్ లైఫ్ స్టైల్ చాలా వరకు మన హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందనేది ట్రూ యాక్చువల్లీ. యాస్ ఎ న్యూట్రిషన్‌గా ఒక ఫీమేల్‌గా మీరేం చెప్తారు?
సో, ఫీమేల్ సైకిల్ అన్నది పుట్టక ముందు నుండే స్టార్ట్ అవుతది. మదర్ వూమ్‌లో ఎప్పుడైతే ఫీమేల్ గ్యామెట్ స్టార్ట్ అవుతుందో, అప్పటి నుండి షీ ఈస్ గోయింగ్ టు క్యారీ హర్ గ్రాండ్ మదర్స్ ఎగ్స్. ఇక్కడి నుండి తన లైఫ్ అన్నది స్టార్ట్. తన సైకిల్స్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో, గ్రో అయిన కొద్దీ ఈ ఎగ్స్ ఏవైతే ఉంటాయో ఫాలికల్స్ అవి రెడ్యూస్ అవుతూ వస్తూ ఉంటాయి. గ్రో అయిన కొద్దీ ఇట్ గెట్ డిక్రీజ్డ్. సో, దీనివల్ల ఏమవుతుంది అనంటే మనకి మెయిన్‌గా ఫీమేల్స్‌లో ఈ ఫాలికల్స్ వల్ల, హార్మోన్స్ వల్ల డిస్టర్బెన్సెస్ అన్నది జరుగుతుంది. ఇది తెలిసి కూడా ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్‌ని మనం చేంజ్ చేసుకోము. ఎందుకంటే వి ఆర్ హాబిచ్యుయేటెడ్ ఫర్ ద ఫ్రీ లైఫ్. ఈజీ లైఫ్. ఒక పిల్ యేసుకున్నామా, మన పని మనం చేసుకున్నామా, అది మాత్రమే మనకి ఇప్పుడు కావాల్సింది. కాకపోతే ఏదైతే మనకి లైఫ్ స్టైల్స్ ఉంటాయో, అది మనం ఇందాక నేను చెప్పిన హాబిచ్యుయేట్ చేసుకుంటే ఫ్రమ్ ద గర్ల్ చైల్డ్ ఈస్ గ్రోయింగ్. నాట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 20 ఆర్ 30. ఫర్టిలిటీ వరకు ఇంపాక్ట్ అయ్యే వరకి చూసుకునేదే మనము. ఇది ఇంపాక్ట్ చేస్తుందే మనము కాబట్టి పేరెంట్స్ మెయిన్‌గా గర్ల్ చైల్డ్ పేరెంట్స్ కానీ లేదా స్కూలింగ్స్‌లో కానివ్వండి, ఎడ్యుకేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫీమేల్స్ అండ్ మేల్స్ టూ. ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నది ఓన్లీ ఫీమేల్స్‌లో కాదు, మేల్స్‌లో కూడా ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ ఈస్ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ద న్యూట్రిషన్. ఇప్పుడు ఎవరైతే గర్ల్ చైల్డ్ ప్యూబర్టీ ఇప్పుడు ఎర్లీ ప్యూబర్టీస్ అని వచ్చేసాయి. 8 ఇయర్స్‌కి, 7 ఇయర్స్‌కి ప్యూబర్టీ కిక్ చేస్తున్నారు. దేనివల్ల అవుతుంది? లైఫ్ స్టైల్. కానీ చేంజ్ చేస్తామా? చేంజ్ చేయము. ఎందుకు? హూ ఈస్ గోయింగ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? పేరెంట్స్ అండ్ బై దెమ్‌సెల్వ్స్. సో, మనం ఎడ్యుకేషన్ అనేది ఇస్తే ఈ ప్యూబర్టీ అన్నది మనకి ముందు ఎట్లయితే 11 ఇయర్స్‌కి, 12 ఇయర్స్‌కి ఎట్లయితే ఉండేనో ఇప్పుడు అది వస్తుంది. వి నీడ్ టు రికగ్నైజ్ థట్. మన బాడీ పైన మనకి ఎలాంటిది ఏమీ లేదు అనుకోని మనం వదిలేసి ఫ్రీగా తిరిగితే ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ అవర్ బాడీ. ఓకే. అండ్ ఇప్పుడెక్కడ చూసినా ఫర్టిలైట్ సెంటర్స్ గురించి కావచ్చు, లేదంటే దీని గురించి ఫర్టిలిటీ గురించే డిస్కస్ చేస్తూ ఉన్నారు. అంటే ఒకప్పుడు అంటే వాళ్ళ ఫీమేల్స్ బాడీ కావచ్చు, వాళ్ళ టెక్స్చర్ కావచ్చు, తినే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇవన్నీ ఇంపాక్ట్ చూపిస్తుంది ఆఫ్టర్ మ్యారేజ్. రైట్? ఇప్పుడేంటంటే కొంచెం కల్చర్ వైస్ గూడా లేడీస్ కొంచెం స్మోక్ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు. వీటి ఎఫెక్ట్ కూడా ఉండటం వల్ల చాలామంది న్యాచురల్‌గా పిల్లలు పుట్టకపోవడం వల్ల ఐవీఎఫ్ ద్వారా వెళ్తున్నారు. సో, అంటే సర్కిల్ మారిపోయింది మీరన్నట్టు ఫీమేల్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మారిపోయింది. సో, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే కొంచెం కల్చర్‌కి తగ్గట్టుగా అలవాటు చేసుకునే అలవాట్ల వల్ల కూడా మనం కొన్ని ఆరోగ్య సమస్యలైతే ఫేస్ చేస్తున్నాం అని అనటంలో మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? సో, బేసిక్‌గా ఇది కల్చర్ వైస్ అని కాకుండా మన బాడీ వైస్‌గా మనం తీసుకోవాలి. ఏ పేరెంట్ అయినా సరే ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. వాట్ హర్ చైల్డ్ ఈస్ డూయింగ్. ఏం ఫుడ్స్ తింటున్నారు? ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంది? అదే స్కూల్స్‌లో అయితే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఇస్తున్నారా? ఇవ్వట్లేదా? చదువు, 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 చదువు అంటే అదే చదువు స్ట్రెస్ హార్మోన్స్‌ని ఇంక్రీజ్ చేసేసి ఇట్స్ లీడింగ్ టు ద హార్మోన్ ఇంబాలెన్స్. ఐదర్ ఇన్ ద మేల్, ఐదర్ ఇన్ ద ఫీమేల్. నేను జెండర్ గురించి ఇక్కడ మాట్లాడను. బికాస్ మేల్స్‌లో అయితే టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ ఫెర్టిలిటీ. ఫీమేల్స్‌లో అయితే ఈస్ట్రోజన్ మెయిన్ హార్మోన్ ఇట్స్ గెట్టింగ్ ఎఫెక్టెడ్. సో, ఇద్దరిట్లలో మెయిన్ మనం చూసుకోవాల్సింది ఫుడ్, లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ. ఇది ఈజీగా చేసే పనులని కాస్త డ్రాగ్ చేసుకుంటూ నాకిష్టం వచ్చినట్టుగా నేను ఉంటా అనుకుంటూ దే ఆర్ లీడింగ్ టు సర్టెన్ మేబీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనుకోవచ్చు. డిసీజ్‌కి వెళ్ళకముందు దే ఆర్ ఫేసింగ్ ద లైఫ్ స్టైల్ డిసీజ్. ఇది కరెక్ట్ చేసుకుంటే అది డిసీజ్ కండిషన్స్‌కి వెళ్ళదు. ఓకే. సో, ఇంతకుముందు ఏంటంటే మనకేదైనా ప్రాబ్లమ్ వస్తే హాస్పిటల్‌కి వెళ్తాం రైట్? ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్. బట్ ఇప్పుడు ప్రతి గల్లీకొక ఫర్టిలైట్ సెంటర్ మనం చూస్తున్నాం. అంటే ఇది హ్యాపీ థింగ్ అనుకోవచ్చా? లేదంటే దీన్ని ఏ విధంగా చూడాలి? మన లైఫ్ స్టైల్స్ మనమే ఖరాబ్ చేసుకోవడం వల్ల వస్తున్నటువంటి సిట్యుయేషన్సా? దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? సీ ఫర్టిలిటీ సెంటర్స్ అన్నది చాలా గుడ్ థింగ్. బికాస్ టెక్నాలజీ వైస్‌గా ఎవరైతే ఫీమేల్స్‌కి ఎఫెక్ట్ పడుతుందో ఇట్ ఈస్ వెరీ గుడ్. చాలా యూజ్ అవుతుంది. బట్ అదే టెక్నాలజీ వల్ల పబ్లిక్ ఏం చేస్తున్నారు అంటే, సరే ఇది ఉంది కదా నాకు, నేను ఇదెందుకు చేయాలి అన్నది ఫ్రీ ఆప్షన్స్ తీసుకుంటున్నారు. సో, దే ఆర్ స్పాయిలింగ్ దేర్ ఓన్ హెల్త్ అంటా నేను. ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్‌కి విజిట్ చేయాలి అంటే యూ నీడ్ టు హావ్ దట్ కండిషన్. ఫీమేల్స్‌లో మెయిన్‌గా వచ్చే కండిషన్స్ ఇప్పుడు చూసుకుంటే పీసీఓడీ. రేజింగ్ అసలకి పిల్లల దగ్గర నుండి వుమెన్ నాట్ ఓన్లీ ద వుమెన్ గర్ల్ చైల్డ్‌లో ఎప్పుడైతే ప్యూబర్టీ కిక్ చేస్తారో 12 ఇయర్స్
ఆర్ 13 ఇయర్స్ దే ఆర్ హ్యావింగ్ ద పీసీఓడి. ఈ పీసీఓడి అంటే అరే నాకు పీసీఓడి ఉంది అన్న ఒక చిన్న థింగ్ లాగా చెప్పేస్తున్నారు. బట్ ఈ పీసీఓడి ఏం లీడ్ అవుతుంది అన్నది వాళ్ళకి తెలియట్లేదు. సో మెయిన్ మనకి పీసీఓడి ఎందుకు అవుతుంది? ఫస్ట్ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కడి నుండి వస్తుంది? మనం తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, షుగర్స్ కానివ్వండి, జంక్ ఫుడ్ కానివ్వండి, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, దీని వల్లనే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఫస్ట్ మనకి రూట్ కాజ్ దొరికేది. అది వదిలేసాము. అది మనకు కనిపించదు కాబట్టి దాన్ని పట్టించుకోలేదు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ ఇంబాలెన్సెస్. వుమెన్స్‌లో ఫేషియల్ హెయిర్ గాని, ఆండ్రోజెన్స్ ఇంక్రీజ్ అయిపోయి మేల్ ప్యాటర్న్స్ రావడం, మేల్ బాల్‌నెస్ రావడము. ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా దాన్ని పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోము? వి హావ్ ద వాక్సిన్స్, లేజర్స్ అన్ని టెక్నాలజీస్ వచ్చేసాయి. అది అయిపోయిందా? నాకింతే నా జీన్స్ ఇంతే కాబట్టి నేను ఇది పట్టించుకోను అనుకుంటున్నారు. దెన్ ఆఫ్టర్ పీసీఓడీస్ రైజెస్. ఎప్పుడైతే స్కాన్స్‌కి వెళ్తామో, ప్రెగ్నెన్సీ కోసం వెళ్తామో, ప్లానింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ, స్కాన్ తీయగానే పీసీఓడీ. ఎవ్రీ వుమెన్ హావ్ ద పీసీఓడీ కండిషన్. దీనివల్ల ఫర్టిలిటీ ఇంపాక్ట్ అవుతుంది. అదే మీరు స్టార్టింగ్ ఫేజ్‌లోనే మీరు దాన్ని రికగ్నైజ్ చేసి, ఎప్పుడైతే మీరు అది రికగ్నైజ్ చేసి ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మీ లైఫ్ స్టైల్ కానీ చేంజ్ చేసుకుంటూ వెళ్తే, ఇట్ డజంట్ గో ఓవర్ దేర్ అంటాను. ఫర్టిలిటీ సెంటర్స్ ఆర్ నాట్ మీన్ ఫర్ ద పీసీఓడీ పేషెంట్స్. ఎప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ మనం విజిట్ అవ్వాలి అంటే వెన్ ట్యూబ్స్ ఆర్ నాట్ గుడ్. ఫెలోపియన్ ట్యూబ్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతాయో వుమెన్‌లో, కంప్లీట్ బ్లాకేజ్ అవుతాయో, దే నీడ్ టు గెట్ రిమూవ్డ్ ఆఫ్ ద ట్యూబ్స్. ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ న్యాచురల్‌గా అవ్వదు కాబట్టి గో ఫర్ ది ఐవీఎఫ్ అంటాము. అదే విధంగా ఐయూఐ చూసుకుంటే మనకి వెన్ మేల్ హ్యావ్ ద ల్యాక్ ఆఫ్ ద స్పెర్మ్స్ ఆర్ మన మోటిలిటీ తక్కువ అవ్వడం కానివ్వండి, ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే దెన్ ఐయూఐకి వెళ్ళండి. అనవసరంగా ఐయూఐకి వెళ్ళాల్సిన మేల్ అంత బావుంటుంది. మేల్ కండిషన్ ఈస్ వెరీ గుడ్. ఫీమేల్ ఈస్ హ్యావింగ్ ద ఎగ్ క్వాలిటీ డౌన్. దీన్ని కూడా తీసుకెళ్ళి ఐయూఐ చేసేస్తున్నారు. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. నో వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్ అండ్ ప్రెజెంట్ వాట్ ఈస్ యువర్ కండిషన్. దాని వైస్‌గా మీ ట్రీట్మెంట్స్‌కి ఎళ్ళాలి. టెక్నాలజీ ఈస్ వెరీ గుడ్. ఇట్ విల్ హెల్ప్ యూ. బట్ డోంట్ మిస్‌లీడ్ దట్. ఓకే. సో, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏజ్ ఎక్కువైపోయిన తర్వాత మ్యారేజ్ అంటే 35 అయిన తర్వాత మ్యారేజెస్ చేసుకుంటున్నారు. సో, మెయిల్‌లో కొంత ప్రాబ్లమ్ ఉంటుంది. ఫీమేల్స్‌లో కొంత ప్రాబ్లమ్ ఉంటుంది. బట్ వీళ్ళిద్దరికీ చైల్డ్ కావాలి. ఆహ్, అంటే కొంచెం దీని ద్వారా ఏమన్నా వాళ్ళకి కిడ్స్ వస్తారని ట్రై చేస్తున్నారు. కానీ సక్సెస్ రేట్ అయితే రావట్లేదు చాలా మందిలో అని బయట వినిపిస్తున్న మాట. ఒక న్యూట్రిషన్‌గా మీరేం చెప్తారు? సో, ఈ కెరియర్ వైస్‌గా వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీని పోస్ట్‌పోన్ చేసుకుంటారో, ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ ఎగ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్. అంటే ఇది ఎప్పుడైతే ఫ్రీజ్ చేస్తారో, ఇట్ నీడ్ టు బి డన్ ఇన్ 20స్, లేట్ 20స్ కానీ, ఎర్లీ 30స్‌లో కానీ చేసుకోవాలి. ఈ లేట్ 20స్ ఆర్ ఎర్లీ 30స్‌లో ఎప్పుడైతే మనము ఇది ఫ్రీజ్ చేసేస్తామో, దాని ఏజ్ అంతే ఉంటుంది. ఓకే. సో, దే కెన్ యూజ్ దట్. అంతే. అది కాకుండా దే కెన్ గో ఫర్ ద న్యాచురల్ కన్సెప్షన్ టూ. మీ లైఫ్ స్టైల్‌ని ఫస్ట్ సెట్ చేసుకోండి. ఎవ్వరైనా కానివ్వండి, 35 ఏజ్ కానివ్వండి ఆర్ 20 ఏజ్ కానివ్వండి, బోత్ ఆర్ సేమ్ దీస్ జనరేషన్. అంటే ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనేది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనే చెప్పుకోవచ్చు యాక్చువల్లీ. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఐవీఎఫ్ సెంటర్స్ కానీ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ, గైనకాలజీ కానీ, న్యూట్రిషనిస్ట్‌గా నేనైనా సరే, వి ఆర్ ఓన్లీ గివింగ్ 40-50% ఓకే. సక్సెస్ రేట్ సక్సెస్ ఇంతే అని చెప్తున్నాము. అచ్చా! అయినా కూడా పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ దట్. ఓకే. ఎందుకు? దీన్ని మనం కాంబినేషన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ మనం పెడితే ఇట్ ఈస్ గోయింగ్ టు ద హయ్యర్ రేట్స్ 70-80% ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఐవీఎఫ్‌కి వెళ్తారా? మెడికేషన్స్ తీసుకుంటారా? ఆరల్స్ న్యూట్రిషన్ ఫస్ట్ గైడెన్స్‌గా మీరు ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. మీరు లైఫ్ స్టైల్ ఏం సెట్ చేసుకోకుండా నేను ఇది యేసుకుంటాను, నా బాడీకి కావాలి అంటే అవ్వదు. మీ బాడీ ప్రాపర్‌గా ఉంటే, మీ హార్మోన్స్ ప్రాపర్‌గా సెటిల్ డౌన్ అవుతే, దెన్ ఎవ్రీ మెడికేషన్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఆన్ యువర్ బాడీ. ఓకే. సో, మోనికాజీ యాక్చువల్లీ ఒక న్యూట్రిషనిస్ట్‌గా ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి న్యూట్రిషన్ ఏ విధంగా యూజ్ అవుతుంది? న్యూట్రిషన్ ఈజ్ వెరీ వాస్ట్. ఇప్పుడు మనం తినే ప్రతి ఫుడ్‌లో మనకి వైటమిన్ డి, వైటమిన్ బి12, కోఎంజైమ్ చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఫస్ట్ మనం హార్మోనల్ బ్యాలెన్స్‌ని సెటిల్ డౌన్ చేసుకుంటాం. ఎవరైతే ఇన్‌ఫర్టిలిటీ వస్తారో వాళ్ళ కండిషన్ వైస్‌గా మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు చూసుకుంటే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ. అంటే ఏమవుతుందో తెలియదు కానీ ఇన్‌ఫర్టైల్. సో, ఆ కండిషన్స్‌కి రూట్ కాజ్ కనుక్కోవాలి. సో, ఈ రూట్ కాజ్ ఏంటి అంటే మనకి
వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. రీసెర్చర్స్ చెప్తున్నాయి దట్ వైటమిన్ డి మీ బాడీలో ఏ ప్రాబ్లమ్ లేదు, ఏం లేకున్నా కూడా ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఇన్‌ఫర్టైల్ అవుతారు. ఓకే. అయినా కూడా మనం సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వము. బికాజ్ ఐ డోంట్ గెట్ టైమ్. మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఈ రోజుల్లో మెన్ ఆర్ ఫీమేల్ అంటే ఎవరైనా కూడా కొంచెం వాళ్ళలో హెల్త్‌కి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ బయటపడినప్పుడు వెళ్లి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అంటే ప్రతి ఒక్కరికి ఉన్న కామన్ పాయింట్ బి12 లేదు. డి డి. డెఫిషియన్సీ ఉంది. యెస్. అంటే సన్‌కి ఎక్స్‌పోజర్ లేదు. అట్ ది సేమ్ టైమ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవట్లేదు. బి12 లేదు అంటే గనక ఒక 6 వీక్స్‌లో ఇంజెక్షన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ప్రిఫర్ బట్ చేస్తున్నాను. అప్పుడు హెయిర్ లాస్ వస్తుంది. హెల్త్ ఖరాబ్ అవుతుంది. బట్ తర్వాత బి12 అనేది వాళ్ళ బాడీకి తగ్గట్టుగా అందట్లేదు. హ్మ్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇష్యూస్ చూస్తున్నాం. బి12 డెఫిషియన్సీ కావచ్చు, డి గురించి కావచ్చు. సో న్యూట్రిషన్‌కి సంబంధించి ఏమన్నా అసలు దానికి సొల్యూషన్ ఉందంటారా? న్యూట్రిషన్ వైస్‌గా మనము వైటమిన్ డి ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బి12 ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదా సప్లిమెంట్స్ వైస్‌గా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఫ్రీగా వచ్చిన సన్ని వదిలేసి ఇవన్నీ వాడతా అంటారు. 5 ఆర్ 10 మినిట్స్ ఇన్ యూర్ డైలీ లైఫ్ గో సిట్ ఇన్ ద సన్. ఇప్పుడు మనం అదే 5-10 మినిట్స్ మేకప్ చేసుకుంటున్నాము. పోయి కూర్చుంటే అయిపోతది గదా! సో, టైమింగ్ మెయింటైన్ చేసుకోవాలి. షెడ్యూల్ యువర్ టైమింగ్ ఎవ్రీ డే. వాట్ యూర్ డూయింగ్ బిఫోర్ హ్యాండ్ ఇట్‌సెల్ఫ్. అది న్యూట్రిషనే కావండి, యువర్ వర్క్ షెడ్యూలే కానివ్వండి. యూ నీడ్ టు ప్రీ ప్లాన్ యువర్ థింగ్స్ ఆన్. అప్పుడే మనకి టైం అన్నది సఫిషియంట్ ఉందా? లేదా? ఎక్కడ ఏది అడ్జస్ట్ చేసుకోవాలన్నది తెలుస్తుంది. మెనీ ఆఫ్ ద వర్కింగ్ వుమెన్ ఆర్ వర్కింగ్ మెన్స్ ఆర్ లాకింగ్ దిస్. టైమ్ షెడ్యూల్ ఉండదు. లేట్ నైట్స్ పార్టీస్‌కి వెళ్తారు. జంక్ ఫుడ్. నైట్ షిఫ్ట్స్ ఎక్కువైపోయాయి ఇప్పుడు. నైట్ క్రేవింగ్స్ కూడా విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందని విన్నాను. ఇది నిజమేనా? నైట్ క్రేవింగ్స్ అన్నది విటమిన్ డెఫిషియన్సీ వల్ల కాదు. యాక్చువల్లీ మనకి మోస్ట్ ఆఫ్ ఈ నైట్ క్రేవింగ్స్ అన్నది ఈ నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళకి స్లీప్ ప్రాపర్‌గా ఉండదు. ఆ స్లీప్‌లో ప్రొడ్యూస్ అయ్యే మెలటోనిన్ కాస్త ప్రొడ్యూస్ అవ్వదు. ఇది కాస్త మన హార్మోన్స్ మార్నింగ్ రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఎఫ్ఎస్‌హెచ్ కానీ, ఫీమేల్స్‌లో ఎల్‌హెచ్ హార్మోన్ కానివ్వండి, ఈ గ్రోత్ హార్మోన్స్ అన్నది ప్రాపర్‌గా ప్రొడ్యూస్ అవ్వదు. దీనివల్ల మీరు ఎంత తిన్నా కూడా అది తిననట్టుగానే పోతుంది. ఈ వైటమిన్ డి కూడా వైటమిన్‌గా మనం కన్సిడర్ చేయము. ఇట్స్ ఎ రియాలిటీ, ఇట్స్ ఎ హార్మోన్ మన బాడీలో. ఈ వైటమిన్ డి హార్మోన్ వెళ్ళి ఈ అన్ని హార్మోన్స్‌ని డిస్టర్బ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. దానివల్లనే ఈ క్రేవింగ్స్ అనేది మనకి లీడ్ అవుతున్నాయి. ఓకే. సో ఇంకొకటేంటంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ అందరం పరిగెడుతున్న టైం. అసలు ఎవరికీ వాళ్ళ వాళ్ళ హెల్త్‌కి కావచ్చు, వాళ్ళ బాడీకి కావచ్చు టైమ్ ఇచ్చుకునే సిట్యుయేషన్స్ మనం రైట్ నౌ చూడటం లేదు యాక్చువల్లీ. ఎక్కడికెళ్ళినా స్ట్రెస్ ఉందిరా అంటాం. ఫ్రెండ్స్‌తో కూర్చున్నా ఎందుకు అలా డల్‌గా ఉన్నావు అంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నానురా అని చెప్పడం కామన్ పాయింట్ అయిపోయింది. బట్ స్ట్రెస్ అనేది మన రెగ్యులర్ లైఫ్‌లో చాలా ఇంపాక్ట్ చూపిస్తుందనేది నిజం. ఇప్పుడు వెయిట్ లాస్ పెరిగిపోతున్నాం ఈజీగా ఒక 6 మంత్స్‌లో ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నాం. థైరాయిడ్ ఉందేమో చెక్ చేసుకో అంటారు. థైరాయిడ్ లేదంటారు. లేదంటే హైపోథైరాయిడ్ వచ్చిందేమో అంటారు. అది కూడా లేదంటున్నారు. తర్వాత ఏంటి అని టెస్ట్ చేసుకుంటే మీరు హెవీ స్ట్రెస్‌కి గురవ్వడం వల్ల మీకు నిద్ర పట్టడం లేదు. ఎక్కువగా వెయిట్ పెరిగిపోతున్నారు. నిజంగా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అనేది స్ట్రెస్ వల్లే అవుతుందా? యెస్. స్ట్రెస్ ఈస్ మెయిన్. వెయిట్ లాస్ కానే కాదు, వెయిట్ గెయిన్ కానే కాదు. ఎవ్రీ కండిషన్‌కి స్ట్రెస్ అన్నది మెయిన్ ఫ్యాక్టర్‌గా ఇప్పుడు చూసుకున్న జనరేషన్‌లో. ఈ స్ట్రెస్ అనే వర్డ్ కామన్ అయింది మీరు చెప్పినట్టుగా. అది మనకి ఉన్నా లేకున్నా మనం స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నాము. ఫస్ట్ అది మనకి స్ట్రెస్సా కాదా మీరు సార్ట్ ఔట్ చేసుకోవాలి. దాని తర్వాత అది స్ట్రెస్ అయితే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటాము. ఇప్పుడు నా ఫైండ్ యూర్ హెల్త్‌లో వచ్చేసి వి ఆర్ గోయింగ్ విత్ ద హీలింగ్ విత్ చక్రాస్ అని ఉంటుంది. మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. దీన్ని యాక్టివేట్ చేసుకుంటూ, హీల్ చేసుకుంటూ వెళ్తాము. ఇది చేసిన ప్రతిసారి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ మెడిటేషన్. ఈ మెడిటేషన్ వల్ల మనకేమవుతుంది అంటే స్ట్రెస్ రెడ్యూస్ అవుతుంది. సో, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ మన లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు వర్కింగ్ వుమెన్స్ ఆర్ మెన్స్ వాటెవర్ ఇట్ మే బీ స్ట్రెస్ ఎప్పుడైనా ఫీల్ అవుతున్నారు అంటే జస్ట్ గో రిలాక్స్ ఇన్ వన్ ప్లేస్. బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్స్ చేసుకోండి. పక్కన వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు, వీళ్ళు నవ్వుతున్నారు. నో, దిస్ ఈస్ యువర్ బాడీ, దిస్ ఈస్ యువర్ లైఫ్. యూ నీడ్ టు డూ ఇట్ ఆన్. స్ట్రెస్ అనిపించినప్పుడు రిలాక్స్ ఫర్ 5 మినిట్స్. గెట్ ద బ్రీతింగ్స్ అండ్ బ్రీత్ ఔట్స్. యూ విల్ ఫీల్ ద రిలాక్సేషన్. అప్పుడు దొరికే రిలాక్సేషన్‌ని వదిలేసి రాత్రి వరకి పుల్ ఔట్ చేసి, అమ్మా! నేను ఇంత స్ట్రెస్ అవుతున్నాను అన్న మీది మీరు క్రియేట్ చేసుకుంటున్నారది. హ్మ్. ఓకే. సో, మెయిన్‌గా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాం కదా! ఫీమేల్స్‌లో. ఒక న్యూట్రిషన్‌గా పీసీఓడి ప్రాబ్లమ్స్ గురించి ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా? ఇలా ఉంటే మీ మీ ఒక డైలీ రొటీన్ డే కొంచెం తగ్గుతుంది. లేదంటే ఇష్యూస్‌లోకి రారు. ఏదైనా సజెషన్స్ ఇవ్వగలరా పీసీఓడికి సంబంధించి? పీసీఓడీకి సింపుల్‌గా మనము చూసుకోవాల్సింది ఫుడ్ హ్యాబిట్స్.
వాళ్ళ హార్మోన్ ఇంబాలెన్స్ ఏ హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నదన్నది చెక్ చేసుకోవాలి. వైటమిన్ డెఫిషియన్సీ ఉందా చెక్ చేసుకోవాలి. మినరల్ డెఫిషియన్సీ ఉందా చెక్ చేసుకోవాలి. కాల్షియం, బి12 ఇవన్నీ చెక్ చేసుకున్నాక దెన్ ఆ ఇంగ్రీడియెంట్స్‌ని మనం ఫుడ్స్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ పాయింట్. దాని తర్వాత ఫిజికల్ యాక్టివిటీ. అది నువ్వు వాక్ చేస్తావా, ఏరోబిక్స్ చేసుకుంటావా, డాన్స్ చేస్తావా, ఇట్స్ అప్ టు యూ. ఓకే. కాకపోతే యూ ఇంక్లూడ్ 30 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ యువర్ డైలీ రొటీన్. స్ట్రెస్. స్ట్రెస్‌ని రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ సంథింగ్ రిలాక్సింగ్. మ్యూజిక్ ఇష్టమైతే మ్యూజిక్ వినండి. మెడిటేట్ చేసుకునేవాళ్ళు మెడిటేట్ చేసుకోండి. యూ హ్యావ్ సర్టెన్ టెక్నిక్స్ ఫర్ థాట్. అండ్ అది కాకుండా మనకి ఇప్పుడు స్లీప్ సైకిల్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. అది కూడా మనం చేసుకున్నదే. రాత్రంతా మొబైల్ పట్టుకొని స్క్రోల్ చేసుకుంటూ ఉంటాము. అది పక్కన పెట్టేసి కంప్లీట్‌లీ టర్న్ ఔట్ ఆఫ్ యువర్ లైట్స్. బ్లూ లైట్ ఎక్స్‌పోజర్. మనకి ఎప్పుడైతే ఈ డార్క్ లైట్స్‌లో మనం ఉంటామో వెన్ వి ఆర్ కామింగ్ అవర్ ఈజీగా నిద్ర పడుతుంది. అదంతా పక్కన పెట్టేసి ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ, ఇన్‌స్టా రీల్స్ చూసేసుకుంటూ పడుకుంటే దట్ డిస్టర్బ్స్ అవర్ స్లీప్. ఓకే. అండ్ ఫుడ్ విషయానికొస్తే మౌనికాజీ వెజిటేరియన్స్ బేసిక్‌గా వాళ్ళకిప్పుడు బి12 డెఫిషియన్సీ వచ్చినా, డి వచ్చినా అంటే ప్రోటీన్ ఎక్కువున్న ఫుడ్ తీసుకోవాలని చెప్తారు. రైట్? నాన్ వెజ్‌లో ఏంటంటే ప్రోటీన్ ఎక్కువుంటుంది. ఫాస్ట్‌గా తింటే రికవరీ అవుతారని చెప్తారు. బట్ వెజిటేరియన్‌కి మీరు సజెస్ట్ చేసే న్యూట్రిషన్ డైట్ ఏంటి యాక్చువల్లీ? సో, వెజిటేరియన్‌లో మనము కంప్లీట్ అమైనో యాసిడ్స్ అన్నది ఇవ్వలేము. కాబట్టి వి ఆర్ గోయింగ్ టు గివ్ దెమ్ సప్లిమెంట్స్. మనము అది ఎంత పుల్ చేసినా కూడా అది అవ్వదు. విచ్ ఈస్ బిగ్గెస్ట్ మిత్ ఓవర్ హియర్. నాకు ఫుల్‌ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఒక కప్ ఆఫ్ దాల్ తీసుకున్నాం అనుకోండి. దాంట్లో ప్రోటీన్ ఎంత ఉండదు. అదే కప్ ఒక 4 కప్స్ ఆఫ్ దాల్ తీసుకుంటే, అది కాస్త మనకి ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ప్రోటీన్ వి ఆర్ గెట్టింగ్ ఇన్ ద నాన్ వెజిటేరియన్. ఒక్క పూటలో 4 కప్స్ వేర్ వి ఆర్ గోయింగ్ టు టేక్. వి డజంట్ టేక్ దట్. సో, ఇట్స్ ఎ మిత్ వేర్ వి ఆర్ గోయింగ్ టు టేక్ అ ప్రోటీన్ ఫర్ ద వెజిటేరియన్. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తినకూడదు అన్నది ఇప్పుడు మెనీ ఆఫ్ ద థింగ్స్ కేమ్ ఆన్. డైరీ ప్రొడక్ట్స్ యూజ్ చేయొద్దు. నాన్ వెజిటేరియన్ తినొద్దు. దెన్ వాట్ వి ఆర్ గోయింగ్ టు ఈట్? వెజిటబుల్స్ ఆర్ ఫుల్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఇప్పుడు. సో, అవాయిడ్ ద వెజిటబుల్స్, అవాయిడ్ ద నాన్ వెజిటేరియన్, అవాయిడ్ ద డైరీ. వాట్ యూ ఆర్ గోయింగ్ టు ఈట్ నౌ? రైట్? సో, ఫ్రూట్స్ అంటారా? ఫ్రూట్స్‌లో కూడా కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేసేస్తున్నారు. ఎవ్రీథింగ్ హాస్ బీన్ వెంట్ రాంగ్ ఇన్ దిస్ జనరేషన్. కాకపోతే మనము ఎలా తీసుకుంటున్నామో అన్నది ఇంపార్టెంట్. అండ్ దిస్ డైరీ ఈస్ ఆల్సో ఔట్ బ్రేకింగ్ ఈ టైంలో అసలకి. ఎవ్వరు చూడు డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవద్దు. దాంట్లో హార్మోన్స్ ఉంటున్నాయి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిత్ అంటా నేను. ఎందుకు అంటే మనకి డైరీలో దొరికినంత కాల్షియం కానివ్వండి, డైరీ ప్రొడక్ట్స్‌లో దొరికిన ప్రోటీన్ కానివ్వండి, వెజిటేరియన్స్‌లో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా స్కిప్ చేస్తే వాళ్ళకి ప్రోటీన్ ఎక్కడ దొరకదు. ఓకే. సో, ఇప్పుడు వెజిటేరియన్ ఓకే. నాన్ వెజిటేరియన్ ఎలాగో వాళ్ళకి తెలుసు ఏం తినాలో. ఈ మిడిల్ సైడ్‌లో ఉంటారు కొంతమంది వేగన్స్. అంటే కొంచెం వాళ్ళు ప్రిపేర్ అయ్యి నేను వేగన్ అయిపోయానని చెప్తుంటారు. సో, వాళ్ళు మిల్క్ తీసుకోరు, కర్డ్ తీసుకోరు. అండ్ ఇంకొకటి ప్రోటీన్ అంటే ఘీ తీసుకోరు. చాలా వరకు ప్రోటీన్ ఫుడ్‌ని అవాయిడ్ చేస్తారు. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళకి మీరు సజెషన్ ఇచ్చే డైట్ ఏంటి? ఫుడ్ డైట్? వాళ్ళకి కావాల్సినది ఏదైతే ఫుడ్స్ ఉంటాయో వాళ్ళకి ఇస్తాము. నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ 2 తినేవాళ్ళుంటారు. వాళ్ళని బ్యాలెన్స్ చేస్తాము. ఇఫ్ సపోజ్ 1 వీక్‌లో 4 టైమ్స్ యూ కెన్ గో విత్ ద వెజిటేరియన్, 2 టైమ్స్ గో విత్ ద నాన్ వెజిటేరియన్. సో, అలా 10% అన్న నాన్ వెజ్ ఇంక్లూడ్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి నాన్ వెజిటేరియన్ అనగానే జస్ట్ నాన్ వెజ్ తీసుకుంటే ప్రోటీన్ వస్తుందంటే కాదు. దాంతో పాటు ఏం తింటున్నామో అన్నది ఇంపార్టెంట్. కాంబినేషన్ ఆఫ్ ద ఫుడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద న్యూట్రిషన్ పార్ట్. ప్రోటీన్, ఫైబర్ ఇవి 2 కంబైన్ అయితేనే మీకు డైజెషన్ ప్రాపర్‌గా అవుతుంది. మీకు కావాల్సిన ప్రోటీన్ అన్నది బాడీకి చేరుతుంది. లేదు అంటే నో. ఓకే. దీని వల్లనే కాన్‌స్టిపేషన్. అరే! నేను నాన్ వెజ్ తిన్నాను. నాకు కాన్‌స్టిపేట్ అయిపోయింది ఈరోజు అంటారు. సో, కాన్‌స్టిపేషన్ రాకుండా అంటే యూ నీడ్ టు యాడ్ ద ఫైబర్ ఇంటూ ఇట్. ఓకే. సో, ఇప్పుడేంటంటే ఫీమేల్స్‌లో చాలా మందిలో మనం పీసీఓడీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. వెయిట్ లాస్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తున్నాం. వీటన్నిటికి మేజర్‌గా న్యూట్రిషన్ అనేది నిజంగా హెల్ప్‌ఫుల్ అవుతుందా మన డైలీ లైఫ్‌లో? మీరేమన్నా చెప్తారా? యాహ్! హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఫస్ట్ మనం ప్రిఫర్ చేసేదే న్యూట్రిషన్. దాని తర్వాతనే ఏదైనా వస్తుంది. ఎలా ఉంటుంది మీరు ప్రిఫర్ చేసే ఆ సర్కిల్ కావచ్చు, ఆ ప్రొఫార్మా కావచ్చు, డైట్ న్యూట్రిషన్ ఎలా ఉంటుంది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఈ ఇష్యూస్‌తో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, ఒకవేళ మన వీడియో చూస్తున్నట్టు వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది కాబట్టి, మీరు ఎలాంటి డైట్ ఫస్ట్ మనం కౌన్సిల్ చేస్తాము. ఎప్పుడైతే మన దగ్గరికి వస్తారో నియర్లీ
30 మినిట్స్ టు 1 అవర్ వరకి వాళ్ళ కౌన్సిలింగే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బాడీ ఏంటో మనకు తెలియాలి. తెలియకుండా మనం ఏ ఫుడ్ ఇవ్వలేము. వాళ్ళ కండిషన్ తెలియకుండా ఏది వాళ్ళకి ఇవ్వొద్దు కూడా. విచ్ ఈస్ అగైన్ టాక్సిక్ టు దెమ్. సో, క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూ మైక్రోస్, మాక్రోస్ అన్నీ కౌంట్ చేసుకొని వాళ్ళకి ఏ ఫుడ్ ఇవ్వాలి, ఏ ఫుడ్ ఇవ్వకూడదు అన్నది ప్రిఫర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్‌లో వాళ్ళ మెంటల్ హెల్త్, వాళ్ళ ఫిజికల్ హెల్త్, వాళ్ళ ఎమోషనల్ హెల్త్, వాళ్ళ ఇవన్నీ కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఈ యొక్క కండిషన్స్‌ని మనం రివర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాది పాడ్‌కాస్ట్ చూసి అయినా, వేరే పాడ్‌కాస్ట్ చూసి అయినా టిప్స్ అండ్ ట్రిక్స్ అంటాం వీటిని. అంటే ఇది తిను ఇది అయిపోతది. అది కాదు. నేను కొరియాండర్ సీడ్స్ యూజ్ చేస్తున్నాను. నా థైరాయిడ్ రివర్స్ అవుతది. బ్రెజిల్ నట్స్ యూజ్ చేస్తున్నాను. నా థైరాయిడ్ రివర్స్ అవుతది. ఇది కాదు న్యూట్రిషన్ అంటే. ఇవన్నీ టిప్స్ అంటాము. ఈ న్యూట్రిషన్ మొత్తంలో ఇది ఇంక్లూడ్ చేసుకుంటే మీకు హెల్తీ ఉంటది అన్నది మనం చెప్తాము. కాకపోతే కంప్లీట్ న్యూట్రిషన్ పొద్దున్నుండి రాత్రి వరకు ఏం తింటున్నాం అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. అట్‌లీస్ట్ ఒక 80% ఆఫ్ హెల్తీ ఫుడ్స్ ఆర్ నీడ్ టు బి టేకెన్. నేను డైట్ చార్ట్ ఇప్పుడు ఇస్తాను మీకు. 100% ఫాలో అవ్వాలని నేను ఎప్పుడు చెప్పను. గో అట్‌లీస్ట్ 70-80%. నాకిదేమి అవ్వట్లేదు, నేను చెయ్యలేను అని అనుకుంటే స్టార్ట్ విత్ ద మైనర్ థింగ్స్. మీ స్లీప్ సైకిల్ సెట్ చేసుకోండి. మార్నింగ్ ఏ టైంకి లేస్తున్నారన్నది సెట్ చేసుకోండి. గో ఎవ్రీ డే ఒక సేమ్ స్కెడ్యూల్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఇప్పుడు జనరేషన్ ఏం చూస్తుంటే పిల్లలకి న్యూట్రిషన్ ఏంటనేది ఎవరికీ తెలియదు. ఏం తింటే బాగుంటుంది, ప్రోటీన్ ఫుడ్ ఏంటనేది తెలియదు. బట్ పేరెంట్స్ పిల్లలకి సజెస్ట్ చేస్తేనే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది అంటుంటారు. సో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి పేరెంట్స్‌కి? సో, ఇప్పుడు ఈ జనరేషన్‌లో అందరు న్యూట్రిషన్ ఇచ్చే సజెషన్స్ ఆర్ డాక్టర్స్ ఆర్ వాటెవర్ ఇట్ మే బి ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఒక పెద్ద మిత్ అయిపోయింది. ఏంటి అంటే వాటర్ తినేటప్పుడు తాగకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి తాగాలి అండ్ ఆర్ ఎల్స్ బిఫోర్ తాగాలి అని. నథింగ్ లైక్ థట్. మీకు ఎప్పుడైతే థర్స్టీ అనిపిస్తుందో యువర్ బాడీ ఈస్ గివింగ్ యూ ద సిగ్నల్. ఇఫ్ యూ ఈటింగ్ అ డ్రై ఫుడ్ యూ నీడ్ టు హావ్ యువర్ వాటర్. బికాస్ యువర్ బాడీ నీడ్స్ ఇట్. మీ బాడీకి కావాల్సింది మీరు ఇవ్వాలే కానీ, మీకు కావాల్సింది మీ బాడీకి జనరేట్ చేసుకోవద్దు. విచ్ ఈస్ అగైన్ ఎ బిగ్ మిస్టేక్ గోయింగ్ ఓవర్ హియర్. ఇట్ ఈస్ అబ్సల్యూట్‌లీ nothing going wrong when you're eating food. You can have water. ప్రెగ్నెన్సీ విషయంలో కావచ్చు, లేదంటే పిల్లలు కావాలి అనుకున్నప్పుడు, లేదంటే వేరే వేరే పద్ధతుల్లో కూడా ఎగ్ క్వాలిటీ చూస్తారు. సో ఎలా అంటారు? ఎగ్ క్వాలిటీ అంటే మనకి మెయిన్‌గా ఎలాంటి టెస్టింగ్ లేదు. ఏ రీసెర్చర్స్ కానీ, ఏ ల్యాబ్ కానీ ఎక్కడ కూడా ఈ ఎగ్ క్వాలిటీకి మనకి ఎలాంటి టెస్టింగ్ ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే ఐవీఎఫ్ సెంటర్స్‌లో ఈ ఎగ్ అండ్ స్పెర్మ్‌ని ఎప్పుడైతే ఫ్యూజ్ చేస్తారో దాన్ని ఎంబ్రియోగా ఫార్మ్ చేస్తారు. ఆ ఎంబ్రియోని టెస్టింగ్‌కి పంపించి దాన్ని గ్రేడ్ వైస్‌గా సెగ్రిగేట్ చేస్తారు. అండ్ ఈ గ్రేడ్ వైస్‌గా సెగ్రిగేట్ చేసిన ఎగ్స్ లైక్ ఎంబ్రియో గ్రేడ్ ఏ, బి, సి. గ్రేడ్ ఏ అంటే హై క్వాలిటీ, గ్రేడ్ సి అంటే లో క్వాలిటీ. సో, ఇలా మనకి ఎప్పుడైతే సెగ్రిగేట్ చేస్తారో దీన్ని బట్టి ఎగ్ క్వాలిటీని బ్లేమ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కావాల్సింది ఎగ్ క్వాలిటీ కాదు. ఇక్కడ ఎగ్ క్వాలిటీ ఉంటుంది. యాస్ వెల్ యాస్ స్పెర్మ్ క్వాలిటీ కూడా ఉంటుంది. ఈ ఐవీఎఫ్స్‌కి, ఐయూఐస్‌కి, ఓవ్యులేషన్ ఇండక్షన్స్‌కి వీటన్నిటికి ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే ఇవన్నీ సక్సెస్ అవుతాయి. ఎగ్ క్వాలిటీ మీ లైఫ్ స్టైల్ బట్టే ఉంటుంది. స్పెర్మ్ క్వాలిటీ మీ లైఫ్ స్టైల్ బట్టే ఉంటుంది. ఎవ్రీ 3 మంత్స్‌కి మేల్స్ హావ్ దేర్ రీజనరేషన్ పవర్. అది అంతా వదిలేసి నేను ఐవీఎఫ్‌కి వెళ్ళాను. ఫీమేల్స్ ఎగ్ డొనార్స్‌కి వెళ్ళిపోవాలి. లేదా ఇప్పుడు సరోగసీ అంటున్నారు. వై యూ ఆర్ ఆప్టింగ్ సచ్ థింగ్స్? ఫస్ట్ మీరు కరెక్ట్‌గా ఉన్నారా? మీ లైఫ్ స్టైల్ బావుందా? మీ ఫిజికల్ యాక్టివిటీ బావుందా? మీకు కావాల్సిన న్యూట్రియంట్స్ మీ బాడీకి అందుతున్నాయా లేదా? గో ఫర్ దిస్. దెన్ యూ కెన్ జంప్ ఇంటూ ఎనీ ఆఫ్ ద ట్రీట్మెంట్స్. ఈ ప్రాసెస్‌లో న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వేర్ మెనీ ఆఫ్ మై క్లయింట్స్ గాట్ కన్సీవ్డ్. సో, ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఉన్న పేరెంట్స్‌కి ఆర్ గ్రాండ్ మదర్స్ ఎవరైతే ఇంట్లో ఉంటారో, వాళ్ళ ఓల్డెన్ డేస్ లాగా మనకి ఫుడ్‌ని సర్వ్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు చేసిన ఫిజికల్ యాక్టివిటీ మనం చెయ్యట్లేదిక్కడ. దే యూజ్డ్ టు వర్క్ ఫర్ ద ఫుడ్. అంటే ఈరోజు తినాలి అంటే వాళ్ళు వర్క్ చెయ్యాలి. కాకపోతే ఇక్కడ రివర్స్ అయిపోయింది. పని చెయ్యాలి అంటే ఫుడ్ తినాలి. ఈ ఫుడ్ ఎలా తింటారు? అది ఈజీ యాక్సెసిబుల్ ఫుడ్. జొమాటో, స్విగ్గీ ఆర్ లేట్ నైట్ డిన్నర్స్, పార్టీస్, పబ్స్ ఆర్ బిర్యానీస్ విచ్ ఈస్ ఈజీ యాక్సెసిబుల్ టు అస్. సో, ఇలాంటి జనరేషన్‌లో పేరెంట్స్ ఎప్పుడైతే ఫుడ్‌ని సర్వ్ చేస్తారో చెక్ దేర్ ప్లేటర్స్. వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఎవ్రీ ప్లేట్‌లో ఒక ఫ్రూట్ ఉండేలాగా చూసుకోండి.
ప్రోటీన్ ఎంత ఉందో చూసుకోండి. ఫైబర్ ఎంత ఇస్తున్నారో చూసుకోండి. అండ్ డోంట్ స్విప్. పిల్లలకి మిల్లెట్స్‌తోని స్వైప్ చేయాల్సిన పని లేదు. దే నీడ్ మోర్ ఆఫ్ ది ఎనర్జీ. ఈ ఎనర్జీ అనేది కార్బ్స్ నుండి వస్తుంది. ఈ వైట్ రైస్‌లో కార్బ్స్ వి గెట్ మోస్ట్ ఆఫ్ ద కార్బ్స్. సో, ఇది పక్కన పెట్టేసి ఈ మిల్లెట్స్ రోటీ, మిల్లెట్స్ దోస నో, డోంట్ స్వాప్. ఎందుకు? పిల్లలకి అవసరం లేదు. బట్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ది ఏజెస్. ఏజెస్ వైస్‌గా మనము స్వాప్ చేసుకుంటూ వెళ్తాము హెల్తీ హ్యాబిట్స్‌ని. బట్ మీకు నచ్చినట్టుగా ఈ యూట్యూబ్ ఛానెల్స్ కానీ, సోషల్ మీడియా కానీ టిప్స్ తీసుకొని మీరది ఇంపాక్ట్ చేసుకోకండి మీ పిల్లల మీద. రీసెంట్ టైమ్స్‌లో చాలామంది ఏంటంటే మిస్‌క్యారీ అయిపోయింది అని చెప్తున్నారు. అంటే ప్రెగ్నెన్సీ రావడమే కష్టంగా అయిపోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ నౌ ఏ డేస్ మనం ఫీమేల్స్‌లో చూస్తుంటే. మిస్‌క్యారీ అనేది నిజంగా ఆడవాళ్ళలో అంటే ఏదైనా చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల వచ్చినటువంటి ఇష్యూస్ అంటారా? లేదంటే మిస్‌క్యారీకి చాలా రీజన్స్ ఉంటాయంటారా? సో, మిస్‌క్యారేజ్ అన్నది ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకపోవడం వల్ల అయ్యుంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సిన ఎగ్ క్వాలిటీ అన్నా మిస్ అయ్యుంటుంది. ఇక్కడ స్పెర్మ్ క్వాలిటీ అన్నా మిస్ అయ్యుంటుంది మేల్స్‌లో. సో, వుమెన్‌ని ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు. ఎందుకంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ద థింగ్. ఇక్కడ ఎగ్ అండ్ స్పెర్మ్ ఎప్పుడైతే మనకి కంబైన్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ ది ఎంబ్రియో. ఎంబ్రియో ఫార్మ్ అయ్యాక మిస్‌క్యారేజ్ అవుతుంది అనంటే ఇట్స్ ఐదర్ ద ఫీమేల్ ఆర్ నైదర్ ద మేల్. ఇద్దరిట్లల్లో ఏదో ఒక లోపం ఉంటేనే అవుతుంది మిస్‌క్యారేజ్. మెయిన్‌గా మనము క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అన్నది ఎక్కువగా చూస్తున్నాము ఇప్పుడున్న జనరేషన్‌లో. అది ఎందుకవుతుంది అన్నది ఎవ్వరికీ తెలీదు. నో రీసెర్చర్స్ ఆర్ టెల్లింగ్ అబౌట్ దిస్. కాకపోతే మనకి తెలిసిన విషయాలన్నా మనం జాగ్రత్త పడాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఫీమేల్స్ నీడ్ టు గో ఫర్ ద స్కానింగ్స్. స్కానింగ్స్‌కి మళ్ళా నాకు ఇది ఎక్స్‌పోజ్ అవుతుంది, అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఎక్స్‌పోజ్ అవుతున్నాయి, నాకు ఎఫెక్ట్ అవుతుంది అన్నది మాత్రమే తెలుసు వారికి. కాకపోతే అది చేసుకోకపోతే వాట్ యు ఆర్ లీడింగ్ ఫర్దర్ అన్నది మీకు తెలియదు. సో, ఈ ఎగ్ క్వాలిటీ, యూట్రైన్ లైనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మిస్‌క్యారేజెస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అదే మేల్‌లో చూసుకుంటే సేమ్ ఫీమేల్‌లో ఎలా అయితే మనకి ఫాలికల్స్ గ్రో అవుతాయో, అలాగే మేల్స్‌లో కూడా స్పెర్మ్‌లో ఇట్ హాస్ అ స్ట్రక్చర్. కౌంట్ బానే ఉంటుంది, మోటిలిటీ బానే ఉంటుంది, అన్నీ బానే ఉన్నాయి. కాకపోతే మార్ఫాలజీ అనేది డిఫర్ అవుతుంది. హెడ్ డిఫెక్ట్స్, టెయిల్ డిఫెక్ట్స్ అని లేదా నెక్ పీస్ డిఫెక్ట్స్ అని ఉంటాయి. ఈ హెడ్ డిఫెక్ట్స్ ఉన్న ఈ స్పెర్మ్ అనేది మనకి ట్యూబ్స్‌లోకి ట్రావెల్ అవ్వదు. ఏ డిఫెక్ట్స్ ఉన్నా కూడా మనము దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. కంప్లీట్ సెమెన్ అనాలిసిస్ నార్మల్ ఉంది అనుకుందాము. అయినా కూడా మేల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మిస్‌క్యారేజెస్ అంటాను. ఎందుకు అనంటే DNA టెస్టింగ్ అన్నది జరగాలి. ఇఫ్ DFI is less or more, it is gonna affect for the female miscarriage. So DNA fragmentation is very important for the males. సో మేల్స్ ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ దాన్ ద ఫీమేల్స్. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఎక్కడ చూడు ఎగ్ క్వాలిటీ బాగాలేదు, గో ఫర్ ద డోనార్ అంటున్నారు. IVF సెంటర్లో చూసుకుంటే, న్యాచురల్ కన్సెప్షన్లో చూసుకుంటే ఎగ్ క్వాలిటీ బాగాలేదు కాబట్టి అది అయ్యింది, వి విల్ అగైన్ రీటేక్ విత్ ద సైకిల్స్ అంటారు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ అన్నది నో వన్ ఆర్ టెల్లింగ్ నౌ. అండ్ ఇంకొకటేంటంటే, ఇప్పుడు అందరూ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో చాలామంది ఫీమేల్స్ సెటిల్ అయిపోయారు. అంటే వాళ్ళకి కొంత నైట్ షిఫ్ట్స్ ఎక్కువుంటుంది. అంటే ఆ నైట్ లైఫ్‌కి అలవాటు పడిపోతారు. ఒక టైంకి లేవడము, ఒక టైంకి పడుకోవడము, ఒక టైంకి తినడం అనేది వాళ్ళ లైఫ్‌లో అసలు ఉండదు. కొన్ని ఇయర్స్ వాళ్ళకి ఆ సెషన్ ఉంటుంది. ఒక 2 ఇయర్స్ ప్యాకేజ్ కింద ఉంటుంది కాబట్టి, ఆ లైఫ్ అలవాటు పడిపోతారు. సో, వాళ్ళకి కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ మనం ఎక్కువ చూస్తున్నాం. లైక్ హార్మోన్స్ ఇంబాలెన్స్ కావచ్చు. సో, వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇక్కడ నైట్ లైఫ్ అయినా డే లైఫ్ అయినా ఒకటే. కాకపోతే వీళ్ళకి డిసడ్వాంటేజెస్ ఎక్కువ, మనకి అడ్వాంటేజెస్ ఎక్కువ. అయినా మనం పట్టించుకోవట్లేదు కదా. డిఫరెన్స్ ఏం లేదు 2 షిఫ్ట్‌లకి ఇప్పుడు చూసుకుంటే మనము. మనం అలానే ఉన్నాం, వాళ్ళు అలాగే ఉన్నారు. కాకపోతే ఇక్కడ నైట్ షిఫ్ట్స్ వాళ్ళకి సర్కాడియం రిథమ్ అన్నది మనం సెట్ చేసుకోవాలి. మన బ్రెయిన్‌ని మనం రికగ్నైజ్ చేసుకొని మనం సెట్ చేసుకోవాలి ప్యాటర్న్స్‌ని. ఇప్పుడు నైట్ పడుకుంటారు. ఎప్పుడు పడుకుంటారు? మార్నింగ్ లైక్ 2 ఆర్ 3:00కి పడుకుంటారు. అప్పుడు కూడా దే నీడ్ టు హ్యావ్ అ 7 hours ఆఫ్ స్లీప్. అదే కరెక్ట్. దాని తర్వాత లేచి గో ఫర్ ద బ్రేక్‌ఫాస్ట్ ఆర్ బ్రంచ్. అంటే లంచ్ ప్లస్ బ్రేక్‌ఫాస్ట్ 2 కాంబినేషన్‌లో తీసుకొని ఒక హెవీ మీల్ తీసుకోండి. ఇట్ ఈస్ గోయింగ్ టు కామ్ యువర్ సెల్ఫ్ డౌన్. అంటే నేను నైట్ షిఫ్ట్ చేశాను, ఇంత వర్క్ చేశాను అన్న స్ట్రెస్ అన్నది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ టమ్మీ అన్నది ఫుల్ఫిల్ అవుతుంది. దాని తర్వాత ఎవ్రీ టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు. మనం డేలో ఎలా అయితే న్యూట్రిషన్ టైమింగ్స్ ఇస్తామో నైట్ లైఫ్ వాళ్ళకి కూడా న్యూట్రిషన్ అలాగే ఇస్తూ ఉంటాం. అకార్డింగ్ టు ద టైమింగ్స్, అకార్డింగ్ టు ద షిఫ్ట్స్ వాళ్ళకి మనం న్యూట్రిషన్ ఇవ్వచ్చు. దట్ ఈస్ నాట్ అ బిగ్ ఇష్యూ ఎట్ ఆల్.
ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఇప్పుడు స్లీప్ లేదు అనంటే మీకు ఫెర్టిలిటీ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. క్విట్ ద జాబ్ అంటున్నారు. నో వన్ ఆర్ గోయింగ్ టు క్విట్ దేర్ జాబ్స్. ఆ క్విట్టింగ్ జాబ్స్ పక్కన పెట్టేసి ప్రాక్టికల్‌గా మనము దాని వైస్‌గా న్యూట్రిషన్‌ని సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్లీప్ సైకిల్‌ని సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఫైనల్‌గా మౌనిక గారు ఒక న్యూట్రిషన్‌గా మన ఆడియన్స్‌కి, పాడ్‌కాస్ట్ ఆడియన్స్ కావచ్చు, హెల్త్ గురించి కావచ్చు, న్యూట్రిషన్ గురించి కావచ్చు, సే సంథింగ్. యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ యువర్ హెల్త్ అన్నది కాంబినేషన్ ఆఫ్ ద థింగ్స్. అంటే న్యూట్రిషన్, వెల్ బీయింగ్, లైఫ్ స్టైల్ అండ్ ఆల్సో స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అన్నది జరుగుతుంది. సో, న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంటో లైఫ్ స్టైల్ మనం ఎలా టాకిల్ చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకుంటూ వాళ్ళ హెల్త్‌ని ఇప్పటి నుండి ప్రివెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే అంటే హాస్పిటల్స్‌కి వెళ్ళకుండా ఫస్ట్ గెట్ కౌన్సిల్డ్ యువర్‌సెల్ఫ్ త్రూ ద న్యూట్రిషన్. దెన్ మీకు ఇంకా వర్క్ అవ్వట్లేదు అంటే గో నియర్ టు ద డాక్టర్స్ అండ్ గెట్ ద మెడికేషన్స్. బట్ దానితో పాటు న్యూట్రిషన్ కాంబినేషన్‌లో తీసుకుంటేనే మీకు ఫర్దర్ కండిషన్స్ అన్నది రాకుండా ఉంటుంది. బట్ ఇప్పుడున్న డిసీజెస్ ఆర్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అది రివర్స్ చేసుకోవాలి అన్నా ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ వెన్ యూ రివర్స్ యువర్ లైఫ్ స్టైల్, మెయింటైన్ యువర్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. న్యూట్రిషన్ కాకుండా ఫైండ్ యువర్ హెల్త్లో యాక్యుప్రెషర్ పాయింట్స్ అండ్ హీలింగ్ విత్ చక్రాస్ అండ్ యోగా ఇవన్నీ కాంబినేషన్లో వెళ్తున్నాము. యాక్యుప్రెషర్ పాయింట్స్ అంటే నథింగ్ బట్ మన బ్లడ్ సర్క్యులేషన్ని మనము ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అన్నది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాము. సో ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ప్రాపర్గా లేదు అని అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్స్ వస్తూ ఉంటాయి, గట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇవి మనం రివర్స్ చేసుకోవాలి అంటే యాక్యుప్రెషర్ పాయింట్స్ ఆర్ మస్ట్ అండ్ షుడ్. అండ్ స్ట్రెస్ రిలీఫ్ రావాలి అంటే హీలింగ్ విత్ చక్రాస్ వీ యూజ్ దిస్ టెక్నిక్ అండ్ ఆల్సో న్యూట్రిషన్ కూడా. ఫిజికల్ యాక్టివిటీ వచ్చేసి యోగా విచ్ ఇస్ అ కామింగ్ అండ్ ఇంటెన్స్ వర్కౌట్స్ అనేది ఉండదు. ఇంటెన్స్గా చేసినా కూడా ఎఫెక్ట్ అవుతుంది, తక్కువ చేసినా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో యోగా అనేది ఒక ఉమెన్కి పీస్ఫుల్ ఇచ్చేది యోగా. మౌనిక జీ, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ మీటింగ్ విత్ యూ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే న్యూట్రిషన్‌కి సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ స్టైల్ ఉండాలి అనేది ఒక క్లారిటీ వస్తోంది. సో ఫైనల్‌గా దిస్ పాడ్‌కాస్ట్ ఈస్ ద బెస్ట్ పాడ్‌కాస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇంక మరొక పాడ్‌కాస్ట్‌లో ఇంకా బోలెడన్ని విశేషాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.